వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు అయింది. 23 మాసాల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండిలా సాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ 23 మాసాల్లో ఏం చేశాడు అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమ శ్రీనివాసరావు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి 23 మాసాలు ఏం చేశాడంటారు? ఇప్పుడు సాధారణంగా రండి, ప్రతిపక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర వాళ్ళు విజయవంతంగా నిర్వహించాలి, గెలుపోవటంలో అలా ఉన్నా. ఇప్పుడు మనం ముందుగా చాలాసార్లు మనం సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే, అధికారంలో ఉన్న పక్షం, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఈ 23 నెలల్లోనూ రేపు జూన్ 12 వస్తే 24 నెలలు 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి వీళ్ళ సాధించిన ప్రగతి ఏంటి, పురోగతి ఏంటి, వీళ్ళ ఏం అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చర్చకు వస్తే విరివిగా డిబేట్లు జరుగుతాయి. వైఫల్యాలు, విజయాలు, అలాగే ఇవన్నీ జరుగుతాయి. అందరం ఇప్పుడు మనం మర్చిపోయింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రతిపక్షంగా. అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించాడు. 151 సీట్లతో బ్రహ్మాండంగా అతను ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకుని, తర్వాత అతను ఏ రకంగా చేసుకున్నాడో అతను ఓడిపోయాడు. దురదృష్టం, అతను స్వయంకృతం, రకరకాల తప్పులు చేశాడు. పోనీ తప్పులు చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రతిపక్షంగా ఆయన పాత్ర ఏంటి, అధికార పక్షంగా ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడని ప్రజలు నిరూపించారు. ఇప్పుడు ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత ఏం జరిగిందని దీనికి మనం ఒకసారి వెనక్కి వెళ్తే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరమే అని అంటాను నేను, ఎందుకంటే అవమానకరమైన ఓటమి. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 2019లో వచ్చిన ఫలితాలకి తగ్గట్టుగా ఆయన పరిపాలన అంత అధ్వానంగా లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏం తప్పు చేశాడని ఓడించాడని అనుకున్నాం. అయినా సరే ప్రజలు ఆ రకమైన తీర్పు ఇచ్చారు. దాన్ని ఆనాటి ఓటమికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, శిరసా వహిస్తున్నానని చెప్పేసి మౌనంగా నిష్క్రమించాడు. అక్కడి నుంచి ప్రెస్ మీట్లోంచి బయటకు వచ్చేసాడు. ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం, ప్రజల తరపున ఉంటామని చెప్పాడు. ఇది ఒక హుందా అయిన స్టేట్మెంట్. ఆయన ఒక మాట మాత్రం అన్నాడు, మేము ఇంత ఘోరంగా ఓడిపోయి అంత కష్టపెట్టినా ప్రజలను ఎలాంటి పరిపాలన సాగిందా మాది అనేటువంటిది ఆయన వాపోయాడు అంతే. ఇంకా అంతకుమించి ప్రజల తీర్పుని కానీ ప్రజలను కానీ అగౌరవపరచలేదు, ఈవీఎంల మీద పడి ఆడవలేదు. పార్టీని సమీక్షించుకున్నాడు, ఆయన సమీక్ష చేసుకున్నారు. తర్వాత ప్రతిపక్షంగా ఆయన పాత్ర ది డే బిగినింగ్ నుంచి మొదలెట్టుకున్నారు. ఎలాగంటే, జగన్మోహన్ రెడ్డి రావటం ప్రజావేదికను కొలగొట్టాడు. పల్నాడులో, ఆత్మకూరులో శ్రేణుల మీద, అంటే ఆత్మకూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణుల మీద, నాయకుల మీద దాడులు మొదలైనవి. ఆ దాడులు మొదలైనప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ప్రతిఘటించారు, పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. పోలీసులు సహకరించకపోయినా పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. అలాగే ఆత్మకూరులో అయితే దారుణంగా ఊళ్ళు ఖాళీ చేయించి రక్తగాయాలతో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్ళటానికి మొదటి పిలుపు చలో ఆత్మకూరు పిలిపించారు. ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లోంచి బయట రానివ్వకుండా గేట్లు తాళ్ళు కట్టేశారు. అంటే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి స్వల్ప కాలంలోనే జగన్మోహన్ రెడ్డి అరాచకం మొదలు పెడితే, అరాచకాన్ని ప్రతిఘటించడానికి మొదలుపెట్టిన ప్రతిపక్షాన్ని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా గేట్లు తాళ్ళు. అలాగే ఆయన అమరావతిలో, వీళ్ళు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే మునిగిపోయింది, ముంపు ప్రాంతం, ఎడారి, శ్మశానం, ఇలాంటి మాటలు మాట్లాడి గ్రాఫిక్స్ అన్నారు కాబట్టి అవన్నీ గ్రాఫిక్స్ కాదు, ఆ నిర్మాణాల దగ్గరికి వెళ్తుంటే చెప్పులు రాళ్ళు గిరాయించారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎవ్వరూ గిరాయరండి అలా. ఎందుకంటే ఆయన నచ్చకపోయినా ఆయన మీదకి ఉద్దేశపూర్వకంగా రారు, ఎవరో ఒకళ్ళు పురమాయిస్తేనే జరుగుతుంది. అది జరిగింది. అప్పుడు డీజీపీ ఏమన్నా అంటే, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ మాటలు మాట్లాడాడు. సవంగం ఏంటండి, ఇలా సవాంగ్, ఇలాంటి మాటలు మాట్లాడాడు అతను. అంటే నాకు చాలా దారుణంగా మాట్లాడాలని ఉంది, కానీ ఆ ఉక్రోషాన్ని ఇలాగ లవంగం అని తీర్చుకున్నాను. క్షమించాలి, పెద్ద మనుషులు అంటే భాష గురించి. ఆ రోజు ఆయన వ్యవహరించిన తీరు కూడా ఏంటండి. అయితే ప్రజావేదిక విషయంలో కానీ, చలో ఆత్మకూరు విషయంలో కానీ, అమరావతికి పర్యటనప్పుడు జరిగిన చేదు అనుభవం విషయంలో కానీ, తర్వాత 3 రాజధానుల విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ, ఆనాటి ప్రతిపక్షం వీరోచితంగా పోరాడారు. ఎక్కడా వెనకడుగేయకుండా ప్రజల కోణంలో, ప్రజల వైపు నుంచి, ప్రజల మద్దతుతో వాళ్ళు పోరాటం సాగించారు. ఇటు నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం మధ్య. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, అతను ప్రతిపక్షంలోకి వెళ్ళాడు. సరే, ఓటమి అది సహజం, ఎవడో తప్పించలేడు. జయాలు దైవాధీనం అన్నట్టుగానే ఇక్కడ ప్రజల ఆధీనంలో ఉంటాయి. ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. అతను ఏం చేయాలి, తన పరిపాలనలో లోపాలేంటో సమీక్ష చేసుకోవాలి.
ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత అవి తప్పులు కాబట్టి ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ప్రజల అనుగుణంగానే అతను వ్యవహరించాలి. ప్రజలు ఏమైతే తిరస్కరించారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, సర్వేరాల మీద 7 మొఖాలు కానీ, ఇసుక, మద్యం, మన్ను, మశానం ఇలాంటి నిర్ణయాలు కానీ, ఈ దాడులు, దుర్మార్గం, అరాచకం కానీ, ఏకపక్ష నిర్ణయాలు కానీ ఇటువంటి వాటిల్లో అతను చాలా తప్పులు చేశాడు. ఇవన్నీ సమీక్ష చేసుకుని వాటిలన్నింటినీ ఒక్కొక్క దాని గురించి ప్రజల దగ్గర తను ఫస్ట్ పశ్చాత్తాపడాలి, పరివర్తన రావాలా. నిజంగా పశ్చాత్తాపడి పరివర్తన వస్తే కానీ ప్రజల ముందు చెప్పడానికి మొహమాట పడ్డారు ఏ నాయకుడు. మేము తప్పు చేసాం కాబట్టి ప్రజలు ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ తప్పు జరగదు, మేము ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా, మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటాం, అంతిమంగా ప్రజలే ముందు అనేటువంటి మాట చెప్పాలి. అదే రాజకీయ పార్టీ లక్షణం అది. ఇది ఈయనలో ఏ కోసన రాజకీయ నాయకుడు లక్షణాలు కానీ, రాజకీయ పార్టీ లక్షణాలు కానీ ఆ పార్టీకి కానీ లేవు. ఎందుకంటే అతను ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చాడు. ఆ తరహా భావజాలం, పెత్తందారీతనం, ముఠా వ్యవహారం ఇవన్నీ అతన్ని ఆ రకంగా డ్రైవ్ చేసినాయి. ఇవాళకి కూడా అతను రెండేళ్ళు వస్తుంది. ఏ రోజు కూడా తనలో మార్పు రాలా. బయటకు వచ్చినప్పుడల్లా సీఎం ఇప్పుడు సీఎం అని రోడ్డు మీద అర్పించుకుంటే సీఎం అయిపోయేలా ఉంటే నేను కూడా అర్పించేసుకుంటాను. ఏముందండి, ఇప్పుడు దానికి సిగ్గేయాలి కదా, సిగ్గుపడాలి కదా. నిన్ను ప్రజలు చీయని ఊసిన తర్వాత నీ చుట్టూ కొంతమందిని వేసుకుని వాళ్ళు సీఎం అని అరిసి ఎవరన్నా పెళ్ళికి పిలిచినా, పేరంటానికి పిలిచినా, చావుకి వెళ్ళినా నీ గందరగోళం కత్తర చేసి నీ గ్యాంగ్ అందరినీ తీసుకెళ్ళి అక్కడంతా రసాబాద్ చేసి ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోవాలరా బాబు, ఎందుకు పిలిచారో బాబు అనిపించుకునేలాగా చేసి హెలికాప్టర్ ఎక్కేసి అద్దాలు పగలు కొడతాం, న్యూసెన్స్ చేయటం. మీ ఎవడో సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకుంటే బెట్టింగ్లో వాళ్ళ పర్యటనకి వెళ్ళి రోడ్డు మీద తొక్కించుకుంటూ పోయి మనుషులు చంపేయటం, లేకపోతే రౌడీ షీటర్ని, చైన్ స్నాచర్లని, గంజాయి బ్యాచ్ని పరామర్శ చేయటం, వాళ్ళు పోలీసులు కొడితే ఇలాంటివన్నీ చూడటానికి ఇతనిలో ఏమాత్రం దానికన్నా పరాగా స్టేట్ అంటే రప్ప ఆడేస్తాం అని చెప్పేసి వాళ్ళ శ్రేణులు అంటే దాన్ని ఇతను ఎండార్స్ చేయటం, గంగానమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు తల్లడానికి తప్పే ఉందంటాం. తర్వాత మేము వచ్చిందని మీ సంగతి చూస్తాం, పెట్టుబడిదారులు ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొచ్చి లాక్కొస్తాం, వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాం, అధికారులందరినీ లాక్కొచ్చి కొడతాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇవన్నీ దానివల్ల ఏమవుద్దంటే ప్రజల్లో ఇతరులు ఏ మార్పు రాలేదు. అధికారంలో ఉన్నప్పటికంటే వైలెంట్గా ఉన్నాడు ఇతను మళ్ళీ అధికారం ఎలాగిస్తామో బాబు అని ప్రమాదం, ఆ భయం అసలే ఆయన పట్ల భయం, ఆగ్రహం, దారుణమైన యావగింపు ఉంది ప్రజలకి. అది ఇంకా రెట్టింపు అయ్యేలాగా వ్యవహరిస్తున్నాడు అతను. పైగా రాష్ట్రం పురోగమనం అంటే ముందుకు వెళ్ళేదానికి కాళ్ళకి కర్ర అడ్డం పెట్టి వ్యవహారం ఆయన వాళ్ళ శ్రేణులు. ఇవాళకి వాళ్ళలో చాలామందిలో వదరబోతుతనం తగల మాటలు. వాళ్ళ ఓటమికి కారణం ఆ పార్టీ అంటే ఒక రకమైన జుగుప్స్ కలగడం కారణం వాళ్ళ భాష. ఆ భాషలో ఏ మార్పు లేకుండా రోజా కానీ, అంబడి కానీ, ఆ పేరు నాని ఇలాంటి కొంతమంది గ్యాంగ్ అదే మాటలు మాట్లాడుతున్నారు. ఆ కొద్దిమంది తర్వాత కారుమూరి నాసిరాలు అటు కూడా ముడ్డి కింద బోళ్ళని తప్పులు పెట్టుకుని వాళ్ళ కొడుకు ఈ మద్యం ట్రాన్స్పోర్ట్లో గట్టి ఇరుక్కుని ఉండి కూడా గుంటూరు అవతల నరికేస్తాం, గుంటూరు యువతల లాక్కొస్తాం అంటే మరి యువతల సన్నాసులు, మరి ఉద్దేశం అంతే కదా. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అణిచివేత, నిరంకుశం, నియంతృత్వం, దారుణమైన దాడులు చేయించాడు. మహిళల, వృద్ధుల, పిల్లల అని చూడకుండా నిరసనకారులు అమరావతి మహిళలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. వాళ్ళ ఆక్రోశమే అతన్ని వెంటాడేసింది శాపం కింద. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ గ్యాంగ్ని కానీ ఒక రకంగా ఇగ్నోర్ చేశారు వీళ్ళు. మరీ రెచ్చిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జడ్జిలు వాళ్ళని నోటీసులు తీసుకుని బెయిల్ ఇచ్చేస్తే వదిలేస్తున్నారు, లేదంటే లోపల పడుతున్నారు తప్ప అంతకు మించి వాళ్ళ మీద క్రూరంగా వ్యవహరించట్లా. మీకు స్పష్టంగా తెలుస్తుంది కదా. దానివల్ల కూటమి ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కేడర్లు అసంతృప్తి ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా కూటమి కార్యకర్తలు సంతృప్తి పరచడానికి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు దబిడి కార్యక్రమం ఏం చేయట్లా. కాబట్టి వాళ్ళు స్టూడెంట్ మాట్లాడుతున్నారు. ఒక్కొక్క కేసు వాళ్ళ స్కాములన్నీ బయట తీసుకొచ్చి అన్నీ కూడా దర్యాప్తులో ఉన్నాయి, ఇంకా పూర్తవలా. ఎక్కడా తప్పించుకోకూడదని వాళ్ళు కొంచెం ఆలస్యమైనట్టు కనపడుతుంది. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి తాలూకు తన అంశాలు తను తయారు చేసి వదిలిపెట్టిన చీడ పురుగులు ఇంకా యంత్రాంగంలో ఉన్నారు, నాయకుల్లో కొంతమంది ఉన్నారు, చాలామంది కోవర్ట్లుగా పనిచేస్తున్నారు. దాన్ని ఏరుకునే పనిలో ఉన్నారు. అయినా సరే కొంతమంది ఆళ్ళలో సత్ప్రవర్తన ఆశించి మీరు మారండి అని చెప్పి వాళ్ళతో కూడా పని చేయించుకుంటున్నారు. కొన్ని లీకేజీలు కూడా వెళ్తున్నాయి, వాళ్ళకి లీక్ అవుతున్నాయి కూడా.
అది స్పష్టంగా పత్రికలో వచ్చినాయి, వార్తల్లో వచ్చినాయి. అయినా సరే వీళ్ళు చాలా సంయమనం పాటిస్తున్నారు, చాలా ఓపికగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, మా కక్ష రాజకీయాలు ఉండవు, వాళ్ళు చేశారని మనం చెయ్యం, నన్ను అరెస్ట్ చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టమన్నాడు. సక్రమంగానే పెడతారు, చట్ట ప్రకారంగా ఉంటాయి, ఇవన్నీ స్పష్టంగా చెప్తారు. అంటే వాళ్ళకి చట్ట ప్రకారంగా వెళ్ళడం అంటే వాళ్ళకి అలుసు. ఎందుకంటే ఆ చట్టంలోని లొసుగులు ఎలా ఉన్నాయో ఏముంటాయో దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతను లక్షల కోట్లు కొట్టేసి కూడా ఇవాళ బెయిల్ మీద తిరుగుతున్నాడు, జైలుకి వాయిదాలకు కూడా వెళ్ళట్లేదు. దాంతో అతనికి ఎవరైనా అది చెప్తున్నాడు, మేమేమైనా కేసులు పెట్టించుకోండి, జైలుకి వెళ్ళడం ఏమవుద్ది, 2-3 నెలల్లో బయటకు వస్తారు, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిద్దామని. ఏ పెట్టుబడులు తీసుకొచ్చినా అవన్నీ ముందు వ్యతిరేకిస్తున్నారు, తర్వాత విమర్శిస్తున్నారు, తర్వాత ఇది మేమే తెచ్చామంటున్నారు. ఆ పరిస్థితి అలాగే ఉంది. ఇలాగే రేపు పొద్దున అమరావతి కూడా మేమే కట్టామంటారు, మావిగన్ అన్నట్టు. ఇప్పుడు సిఆర్డీఏ పరిధి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది మావిగన్నే, జగన్ చెప్పిందే కదా అంటే సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేనివాడికి ఏముంటుందండి? ఇప్పుడు బట్టలన్నీ ఇప్పేసుకుని రోడ్డు మీద తిరిగి కూడా బట్టలు వేసుకున్న వాడిని ఎక్కిరించినట్టు ఉంటుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అచ్చం ఆయన మనస్తత్వం ఉంటుంది, అని ఫాలో అయ్యి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఆ ప్రొఫెసర్లో ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్ రిటైర్ అయిన వాళ్ళు ఆయన మాటలు మాట్లాడుతున్నారు. అతను సహేతుకమైన సునిశ్చితమైన ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా పరిపాలనలో తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల్ని ఏరుకుని అతను విమర్శించి జాతగా ఆ ప్రభుత్వానికి రైట్ చేసుకునేలా ఉండి పోరాడాలి. అతను అసలు అసెంబ్లీకి అడుగు పెడతలేదు, పెద్ద మీ బ్లండర్ మిస్టేక్ అతనికే మళ్ళా ఓడిపోయిందని తెలుస్తుంది, మనం అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంత తప్పు అనేటువంటిది. అప్పుడు దాకా తెలియదు అతనికి. అతను అనాలోచితం అంటారా, అహంకారం అంటారా? అహంకారము, అనాలోచితము, వెర్రితనం అది. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వస్తే మీరు వెళ్ళొద్దని మనమే అన్నాం. ఏంటి ఆయన అవమానం చేస్తారేమో పెద్ద అని. ఆయన దేనికి జడలేదు. ఆయన ఒక్కడే పెట్టి అందరినీ సస్పెండ్ చేయడం కూడా నిలబడి మాట్లాడొచ్చాడు ఆయన. అదే ఆయన కాపాడింది. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు ఎదురైన వాళ్ళు వచ్చినప్పుడు తలొగ్గి నిలబడ్డవాడే వీరుడు అండి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను ఎదుర్కోవాలి, సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవాలి. దాన్ని రాజకీయంలో అది సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజల కోణాలు ఆలోచించి వాళ్ళు అవమానాలు ఏముంది, ఇలా ఆ జాలిగా చూసి కూడా ఆయన అవమానిస్తుంటే దారుణంగా అవమానించారు, మామూలుగా కదా. అన్నీ మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఇలాంటి ఇప్పటికీ ఏం మారలేదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నది ఎవరంటే 2024 ఎన్నికల ముందు కూటమికి అనుకూలంగా పనిచేసి కూటమి అధికారంలో రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వ్యతిరేకం అంటే విమర్శ చేస్తున్నారు. అందులో కొన్ని అర్థం లేని విమర్శలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తల సరిగ్గా దూకోలేదు, సరిగ్గా నిలబడలేదని కూడా మాట్లాడుతున్నారు. అంటే అంత దారుణంగా అంటే అసంబద్ధమైన వాదన కూడా చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు గెలిగినా అతను 39% ఓట్లు వచ్చి అతను చెప్పుకుంటున్నాడు కదా. మరి అసెంబ్లీకి వెళ్ళకపోయినా నువ్వు రాజకీయ పార్టీగా, రాజకీయ పక్షంగా నువ్వు సరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏది? నువ్వేం ప్రశ్నిస్తున్నావు? ఆ మెడికల్ కాలేజీలు అన్నీ ప్రైవేట్కి ఇచ్చేంటారా బాబు అని దండం పెడుతుంటున్నారు జనం అందరూ. దాన్ని నువ్వు అది ఇవ్వకూడదు, వస్తే నేను క్యాన్సిల్ చేస్తానంటున్నావు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఫలితాలు చూసిన తర్వాత నీకు బుర్ర పాడైపోవాలి. ఎందుకంటే ఇది వరకు ప్రసాద్ సార్ అని ఒక ఆయన తీసుకొచ్చి ఇంగ్లీషు ఏం మాట్లాడేవో అర్థం లేకుండా ఉంది. ఇవాళ ఫలితాలు అల్టిమేట్గా నువ్వేం చేసినా ఫలితం రావాలా, ఫలితం వస్తేనే దానికి విలువ. నువ్వేం పని చేసినా దానికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే జగన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ మూలంగానే వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి అంటున్నారు. వాళ్ళటి మాటలు మాట్లాడతారండి. వాళ్ళకి సిగ్గు ఎగ్గు మానవ మర్యాద ఏమీ లేదు. వాళ్ళలో ఏమైనా తేడా ఉంటే నిజమేరా బాబు మనం కూడా ఎళ్ళలాగా ఉండాలి, ఇంకా బాగా చేయాలనుకోవాలి. అంతేగాని ఇది వాళ్ళు చేసింది కూడా మేమే చేసాము, అలా కియా మోటార్స్ అలా అని చెప్పి తెచ్చామన్నట్టుగా ఏంటండి. అంటే నేను చెప్తున్నా అమరావతి కూడా మేమే కట్టామంటారు వాళ్ళు, అలాంటి మాటలు. కాబట్టి అతను జీరో, ప్రతిపక్షంగా కూడా అధికార పక్షంగా జీరో అయ్యాడు, ప్రతిపక్షంగా కూడా జీరోయే. అంటే అతను అందుకునే జనం ఏమనుకుంటున్నారంటే అతను మళ్ళీ మొన్న ఆచూకీ లేకుండా పోయి వచ్చేసారి ఆనవాళ్ళు లేకుండా పోద్దని. రాష్ట్రంలో డెఫినెట్గా ఇప్పుడు షర్మిల గారు సరిగ్గా చేసుకుంటే, ఆ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా లైన్లోకి వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు. కనీసం ప్రతిపక్షంగా అన్నా ఇప్పటికప్పుడు అధికారంలో రాకపోయినా ఓ 10 ఏళ్ల పాటు వాళ్ళు పోరాడాలండి. రాజకీయం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2014 వరకు పోరాడలేదా? ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఎన్ని సంక్షోభాలు వచ్చినాయి, ఆ పార్టీ చెల్లాచెదురైపోయింది. 19 నుంచి 2004 దాకా కూడా అంతే పోరాటం చేశాడు ఆయన. 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఎప్పుడు ఎదుర్కోలేదు. 2019 నుంచి 2024 ఎదుర్కొన్న ఒడిదుడుకులు, దారుణమైన హింసాకాండ, హ్యూమిలేషన్
పార్టీకి చరిత్రలో ఎప్పుడు ఎదుర్కోలేదు. అంటే 2004 నుంచి 14 వరకు కూడా ఎదుర్కోలే. అంటే ఒకదాన్ని మించి ఒకటి కష్టం వచ్చినా సరే వాళ్ళు నిలబడి పోరాడి మళ్ళీ అధికారంలో రాగలిగారంటే అది గ్రేట్ కదండి. మరి ఇతని వల్ల సాధ్యమవుద్దా? ఇప్పుడు 19లో గెలిచాడు, 24లో ఓడిపోయాడు. అతను మళ్ళీ ట్రై చేసుకోవాలా. ట్రై చేయాలంటే తన విధానం మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, కంప్లీట్ వైస్ వెర్సా అయిపోవాలి. అయ్యో వీడు ఇంత మంచోడు అనుకోవాలి. అదేమనుకోకుండా ఇంకా నేను అలాగే ఉంటాను, నేను అలాంటి పింకీ అన్నట్టుగా అతను వ్యవహరిస్తుంటే అతను ఎందుకు ఆదరిస్తారో. కాబట్టి అనేక విషయాల్లో అతను అటర్ ఫెయిల్యూర్. అతని వైఫల్యాలు, అతను చేసిన స్కీములు, అతని స్కీములన్నీ స్కాములని, అతను దోపిడీ ఇంకా ఒక్కోటి బయటపడతాను. పుట్ట తవ్వితే పాములు వచ్చినట్టు బయట ఇంకా 2 ఏళ్ళు అయ్యింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన పని బాగానే చేసుకుంటుంది, కూటమి ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి సంక్షేమం నడుస్తూ ఉన్నాయి. సంతృప్తి ఉండదు ఎవడికో. ఇప్పుడు అన్నీ బాగున్నా కానీ బాగా స్వీట్లు ఎక్కువ తిన్నా కానీ పచ్చిమిరకాయ బజ్జి కసకసమని కోరికలు ఉంటుంది. అందుకని వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమి పాలన బాబోయ్ మనం భరించలేమన్నా బతకలేమరా అన్న పార్టీలో ఇప్పుడు లేదు. బ్రహ్మణ హాయిగా ఉంది. చిన్న లోటుపాట్లు టీడీపీ టీడీపీ కార్యకర్తలు ఏదో అసంతృప్తి ఉండొచ్చు. అది పరిష్కారం చేయలేని సమస్య కాదు. అది కొద్ది శాతం ఉంది. ఇప్పుడు కొద్ది శాతం ఉన్నా కొంచెం ఎక్కువ ఉన్నా అది పరిష్కారం చేయగలిగిందే. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు సెట్ అయ్యి జాతక కార్యకర్తల దగ్గర చేసుకుని ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తల్ని ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాడు ఆయన. ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది అక్కడ. ఏం లోటు జరుగుతుంది కార్యకర్తలకి? ఇదంటే ఏదో కోరుకున్నారు, ఏం కావాలో వాళ్ళకి తెలియట్లా నిజంగానే. అది మనటోళ్ళు కూడా ఆలోచిస్తున్నాం, ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని. డెఫినెట్గా అది రాబోయే రోజుల్లో సెట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డికి మాత్రం సెట్ అవ్వదు. ఎందుకంటే అతను నడత, నడవడిక, విధానం, భావజాలం, బుద్ధి, వివేకం, విచక్షణ అన్నీ కూడా వక్ర మార్గంలో వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ